హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికీ భారతదేశ చరిత్రలో భయానకంగా గుర్తించబడిన సంఘటనల్లో ఒకటి గోధ్రా ఘటన. ఇది సుమారు 23 సంవత్సరాల క్రితం అంటే 2002 ఫిబ్రవరి 27న గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. ఆ రోజు సబర్మతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో జరిగిన దారుణ ఘటనలు 59 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత అసలు ముప్పు మొదలైంది. ఎందుకంటే ఇదే సంఘటన దేశవ్యాప్తంగా రాజకీయ సామాజిక ప్రకంపనలు సృష్టించింది. ఈ సంఘటన కేంద్రంగా చేసుకుని ఎన్నో రాజకీయ కథనాలు, కార్పణ్యాలు, సిద్ధాంతాలు వెలువడ్డాయి. ముఖ్యంగా దేశంలో ఉన్న రాజకీయ నాయకులు ఇలాంటి సంఘటనలను మర్చిపోరు, జనం కూడా మర్చిపోరు. ఇది ఒకసారి జరిగిపోయిన ఘటన మాత్రమే కాకుండా అప్పట్నుంచి భారత రాజకీయాల్లో నలుగుతూనే ఉంది. మన దేశంలో ఇలాంటి ఘోర సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అందుకే ఈ విషయాన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. 2002లో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి ఒక మహాయజ్ఞం జరుగుతుండగా దానికి వెళుతున్న కరసేవకులపై గోధ్రా అగ్నిదాడి జరిగింది. ఇది దేశాన్ని ఒక్కసారి కుదిపేసింది. అందరూ రామభక్తులు లేదా కరసేవకులు అయోధ్యలో జరిగిన రామమందిర నిర్మాణానికి సంబంధించిన మహాయజ్ఞంలో పాల్గొని ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత గుజరాత్కు తిరిగొస్తున్నారు. అప్పట్లో సబర్మతి ఎక్స్ప్రెస్లో గుజరాత్కు వెళుతున్న సమయంలో ఆ రైల్లో ఒక బోగిలో ప్రయాణిస్తున్న కరసేవకులపై భయంకరమైన దాడి జరిగింది. ఇదంతా మనకి తెలిసిన విషయాలే. రామమందిర ఉద్యమం దేశవ్యాప్తంగా రామభక్తుల్ని ఒకతాటిపైకి తీసుకొచ్చింది. దేశం నలుమూలల నుంచి తండోపతండాలుగా జనం పోగయ్యారు. అప్పుడు అయోధ్యలో జరిగిన రామమందిర స్థాపన ఉద్యమానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. వాళ్లలో గుజరాత్ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ కరసేవకులు కార్యక్రమం పూర్తయిన తర్వాత సబర్మతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో బయలుదేరారు. ట్రైన్ గోధ్రా రైల్వే స్టేషన్కి చేరిన సమయానికి ఉదయం 7:45 అయింది. ట్రైన్లో చాలా మంది ప్రయాణిస్తున్నారు. మన దేశంలో ఇంత పెద్ద ధార్మిక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు సహజంగా వస్తాయి. విపరీతమైన రద్దీ, హడావిడి వల్ల పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారుతుందని చెప్పాలి. అప్పుడు కొంతమంది దుర్మార్గులు గందరగోళం చేయాలని ప్లాన్ చేశారు. ట్రైన్ గోధ్రా స్టేషన్ దగ్గరికి వస్తుండగా ఎవరో చైన్ లాగారు. దాంతో ట్రైన్ ఆగిపోయింది. ఆ వెంటనే వేలాది మంది ట్రైన్ చుట్టుముట్టి గుమిగూడారు. A6 కోచ్ మీద రాళ్లతో దాడి జరిగింది. అందులో ఉన్నవాళ్లు భయంతో తలుపులు, కిటికీలు మూసేశారు. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ట్రైన్ ఆగిన కొద్ది సమయానికే S6 కోచ్లో ఒక్కసారిగా పెద్ద మంటలు మొదలయ్యాయి. భయంతో అందరూ పరుగులు తీశారు. కోచ్ అంతా పొగతో నిండి తలుపులు మూసివేయడంతో లోపల ఉన్నవాళ్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. వాళ్ళు లోపలే అతుక్కుపోయారు. ఆ మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. అంతే వేగంగా ఎలా వ్యాపించాయో అర్థం కాలేదు. అంతగా ముందే ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతోంది. ఈ ఘటనలో ఒకళ్ళు ముందుగానే కోచ్లో పెట్రోల్ పోసుంటారనే అనుమానం. అంతవరకు అక్కడున్న వాళ్లకు ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోయింది. ఆ కోచ్లో ఉన్న 200 మందిలో 59 మంది చనిపోయారు. ఈ మంటలు ఎలా వచ్చాయో అనే విషయం వివాదాస్పదమైంది. నిజాన్ని బయటకు తీసేందుకు అప్పటి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ GT నానావతి మరియు హైకోర్టు జడ్జ్ KG షా ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీ ఏర్పాటైంది. తర్వాత KG షా మరణంతో నానావతి మొహతి కమిటీగా పేరు మార్చబడింది. ఈ కమిటీ సుమారుగా 6 సంవత్సరాల పాటు విచారణ చేసి 2008లో నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో 743 నంబర్ సబర్మతి ఎక్స్ప్రెస్ గోధ్రా స్టేషన్కు వచ్చిన సమయంలో ట్రైన్ అక్కడ సుమారు 5 నిమిషాలు ఆగింది. ఈ దశలో గోధ్రా స్టేషన్లో ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతానికి దగ్గరగా ఉండేది. అందుకే స్టేషన్లో వస్తువులు అమ్మేవాళ్లు చాలా మంది ముస్లింలే. ట్రైన్ ఆగిన సమయంలో కొన్ని కారణాల వల్ల కోచ్లోని సేవకులకి వారి మధ్య ఏదైనా మాటలు తేడా వచ్చిందేమోనని చెప్పారు. ఆ మాటలే గొడవగా మారాయి. దాదాపుగా 50 మంది కోచ్ నుంచి ముందుకెళ్లగా ఈలోగా కొంతమంది ట్రైన్ లోపల నుంచి చైన్ లాగడం మొదలుపెట్టారు. దాదాపు 60 నుంచి 70 మీటర్ల దూరం వెళ్ళాక ట్రైన్ ఆగింది. ట్రైన్ ఆగిన వెంటనే దాదాపు 2000 మంది రెండు వైపులా జనాలు చేరారు. ఆ గుంపు ట్రైన్ మీద రాళ్లతో దాడి చేసింది. ఇది ఒక్కసారిగా జరిగిన సంఘటన కాదు. ఇది ముందే ప్లాన్ చేసిన విధంగా జరిగింది. ట్రైన్ ఆగడం కూడా యాదృచ్ఛికం కాదు కదా. చైన్ లాగి ట్రైన్ని ఆపారు. వాళ్లకు ముందే ట్రైన్ ఆగబోతుందని తెలుసు. ట్రైన్ రాగానే వారు రాళ్ల దాడి చేశారు. లోపల ఉన్న ప్రయాణికులు భయంతో తలుపులు వేసుకున్నారు, కిటికీలు మూసేశారు. కానీ ఇప్పుడు ప్రశ్న వచ్చింది, ఆ ట్రైన్లో మంటలు ఎలా అంటుకున్నాయి? ఈ ప్రశ్నకు నానావతి, మొహతా కమిటీ నివేదికలో సమాధానమిచ్చారు. అహ్మదాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు దర్యాప్తు చేసే అవకాశం ఇచ్చారు. ఆ ల్యాబ్ ట్రైన్లో మంటలు ఎక్కడ మొదలయ్యాయో పరిశీలించింది. అక్కడి నుంచి నమూనాలను తీసుకెళ్లి పరీక్షించారు. ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక నివేదిక సమర్పించారు. FIR నివేదిక ప్రకారం ట్రైన్లో మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల కాకుండా కావాలని పెట్రోల్ లాంటి పదార్థం ద్వారా 40 నుంచి 60 లీటర్లు పోశారని అర్థమవుతోంది. అది లోపల చల్లడంతో మంటలు అంటుకున్నాయి. దీన్ని నిరూపించేందుకు స్టిమ్యులేషన్ టెస్ట్ కూడా చేశారు. ఒక ఖాళీ బోగిని రైలు పట్టాలపై నిలిపి లోపల ఫ్యూయల్ పోసి అదే పరిస్థితుల్లో మంటలు పుట్టి పరీక్షించారు. దీనివల్ల నిజానికి దగ్గరగా ఉన్న కారణాలు కనుగొనబడ్డాయి. పోలీసుల అభిప్రాయం ప్రకారం ట్రైన్కి మంటలు బయట నుంచి అంటించబడినవిగా అనిపించిన కిటికీలు సుమారుగా 7 అడుగుల ఎత్తులో ఉండడంతో బయట నుంచి లోపలికి ద్రవం పోసే అవకాశం తక్కువగా ఉంది. అంటే మంటలు ట్రైన్ లోపల అంటించబడ్డాయని అర్థమవుతుంది. FIR నివేదికలో పేర్కొన్న దాని ప్రకారం ట్రైన్లో పెట్టిన పెట్రోల్ వెలుపల నుంచి చల్లింది కాదు.
ట్రైన్ లోపల సీట్ నెంబర్ 72 చుట్టూ దాన్ని పోశారని తెలిసింది. ఇది ఒక దహన పదార్థం అంటే ఫ్లేమబుల్ లిక్విడ్ అని కూడా నిర్ధారించారు. బయట నుంచి చల్లిందైతే అది చల్లే వ్యక్తి కూడా మంటల్లో పడి కాలిపోవాలి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించలేదు. దీని ఆధారంగా మంటలు లోపలే ప్రణాళికాబద్ధంగా పెట్టబడ్డాయని భావించారు. ఇది ఒక్క కమిటీ చేసిన నివేదిక కాదు, మరొకటి బెనర్జీ కమిటీ కూడా ఇదే నివేదికనిచ్చింది. బెనర్జీ కమిటీ నివేదికను గుజరాత్ హైకోర్టు చట్టబద్ధమైనదిగా గుర్తించలేదు. 100 మందికి పైగా వ్యక్తులను ఈ కేసులో నిందితులుగా గుర్తించి వారి మీద కేసులు నమోదు చేశారు. 2011లో గుజరాత్ స్పెషల్ కోర్టు ఈ కేసులో 11 మందికి ఉరిశిక్ష విధించింది. మరో 20 మందికి జీవితకాల శిక్ష విధించింది. మిగిలిన వారికి ఇతర శిక్షలు ఖరారు చేశారు. గోద్రా ఘటనపై విచారణ అనంతరం కోర్టు చివరికి 63 మందిని నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది. వారిలో ఒకరిని ఈ మొత్తం ఘటనకు మాస్టర్ మైండ్గా భావించినప్పటికీ కోర్టు అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలు, వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకుంది. చివరికి ఉరిశిక్ష విధించిన 11 మందిలో కొందరికి ఉరిశిక్ష నుంచి జీవిత ఖైదుగా మార్చబడింది. చాలా రిపోర్ట్లు ఈ దాడి ముందే ప్లాన్ చేసినట్టుగా పక్కాగా జరిగాయని చెబుతున్నాయి. ట్రైన్ను ఆపేందుకు, మంటలు పెట్టేందుకు 40 నుంచి 50 లీటర్ల పెట్రోల్ను ముందుగా సిద్ధం చేయడం, దాన్ని పోయడానికి అవసరమైన మానవ శక్తిని కూడా కూడగట్టడం అన్నీ యాదృచ్ఛికం కాదని సూచిస్తున్నాయి. దాడి జరగడానికి ముందు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయబడ్డాయని నివేదిక చెప్తోంది. గోద్రా ఘటనకు ముందు దాన్ని ప్లాన్ చేసినట్లుగా ట్రైన్ ఆ చోట ఆగుతుందని ముందే తెలుసు. ఆ ట్రైన్ లోపల కరసేవకులు ఎవరికీ హాని చేయలేదు. కానీ ప్రశాంతంగా తిరిగి వెళ్తున్న ప్రయాణికులను, మహిళలను, పిల్లలను అనవసరంగా పొట్టన పెట్టుకున్నారు. చాలామంది యువతకు గోద్రా వంటి దుర్ఘటనల గురించి సరైన సమాచారం ఉండదు. వాళ్ళు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ అసలు సత్యమేంటో తెలియకపోతే భవిష్యత్తులో మళ్ళీ అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. మనం మన చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే వాటిని మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. సో ఈ వీడియోలో అన్ని ఆధారాలు, ఇంటర్నెట్లో ఉన్న వ్యాసాలు, G5 పై విడుదలైన ద సబర్మతి రిపోర్ట్ మూవీ మరియు వాటితో పాటు మరెన్నో వీడియోలు చూసి వాటన్నిటినీ క్రోడీకరించి మీకు విషయ పరిజ్ఞానాన్ని తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేయబడింది. ఇందులో నిజానిజాలన్నీ ఆయా వెబ్సైట్లు, టీవీలకు సంబంధించిన రాతల నుంచి పుట్టినవే మాత్రమే.